ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 9వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే. అయితే ఈ వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సరే చివరికి సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. బంధువులు, ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. అలాగే కుంభరాశి వారు ఎవరికైనా సరే సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. అలాగే ఎవరైనా వీరికి చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎవరు పరిచయం అయినా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు మర్చిపోరు. ఈ కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇది వీరికి ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. తమ బాధను గురించి కాని బాధ్యతను గురించి కాని ఇతరులకు చెప్పాలని, వారి సానుభూతిని పొందుకోవాలని అస్సలు అనుకోరు. బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు. కాని కొన్ని సందర్భాల్లో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి ఇతర వ్యక్తులతో విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాల్లో విఫలమవుతారు. మధ్యవర్తిత్వానికి కూడా ఈ కుంభరాశి వ్యక్తులు ఎప్పుడూ ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అంటే వీరికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి, వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అయితే వీరిని ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వారి మూలంగా జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వీరిని వెంటాడుతూనే ఉంటుంది. అంటే ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది. ఇది వీరికి చాలా ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడుతుంది. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటారు. అంటే మీ యొక్క స్నేహితుల్లో కూడా మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉంటారు. కాబట్టి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు. అంటే మన యొక్క స్నేహితుల యొక్క మనస్తత్వం అనేది కూడా మన యొక్క జీవితంపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది. మన మంచిని కోరుకునే వ్యక్తులతోనే మనం స్నేహంగా ఉండాలి. మనకు ఏదైనా చెడు జరిగినప్పుడు చూసి సంతోషపడే వ్యక్తులను ఎప్పుడూ కూడా మీ దగ్గరికి రానివ్వకండి. అలాగే ఈర్ష్య, అసూయను మీపైన చూపించే స్నేహితులను కూడా మీరు వదిలేయటమే ఉత్తమం. అలాగే మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తులతోనే మీరు సహవాసం చేయండి. అంతేకాని మీ పక్కనే ఉంటూ ఎప్పుడు మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులను మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి. ఎందుకంటే వారి వల్ల జీవితంలో ఎప్పుడూ ఏదీ సాధించలేరు. అలాగే ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోలేకపోతారు. కాబట్టి కుంభరాశి వారు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో లాభదాయకమైన ఫలితాలు చూడటానికి మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించాలి. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవదేవతలను ఆరాధిస్తూ ఉంటారు. కానీ మీ యొక్క కష్ట సమయంలో మాత్రమే కాదు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దైవారాధన ఖచ్చితంగా చేసుకోవాలి.
అప్పుడు మీకు అదృష్టం రెట్టింపవుతుంది. అలాగే మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు. అయితే ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే జనవరి 9వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే చాలా కాలం నుండి ఒక పనిని పూర్తి చేయటంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారు. అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఆ పనిని పూర్తి చేయటంలో మీకు కొన్ని అడ్డంకులు వస్తున్నాయి, దాన్ని పూర్తి చేయలేకపోయారు. అయితే ఈరోజు దినఫలాల్లో ఆ పనిని మీరు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పనిని పూర్తి చేయటంలో మీకు స్నేహితుల నుండి, సన్నిహితుల నుండి, లేకపోతే మీరు పనిచేసే చోట తోటి వ్యక్తుల నుండి, లేకపోతే కనుక కుటుంబ సభ్యుల నుండి ఫుల్ సపోర్ట్ అనేది లభిస్తుంది. వారి యొక్క సపోర్ట్ తో మీరు ఆ పనిని ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులు కూడా ఈ విధంగా ఒక పనిని కంప్లీట్ చేసి పై అధికారుల ప్రశంసలు కూడా పొందుకోగలుగుతారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో మీరు ఏదైనా పొరపాటు చేస్తే కనుక దాని తాలూకు ప్రభావాన్ని మీరు చాలా కాలం పాటు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు తెలిసి అన్యాయం చేయకూడదు. ఈ విధంగా చేశారంటే ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈరోజు దినఫలాల్లో మీ వల్ల అనుకోకుండా ఒక వ్యక్తికి కీడు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే తెలియకుండా పొరపాటుగా జరిగిపోతే దాన్ని ఎవరూ మార్చలేరు, కానీ తెలిసి మాత్రం మీ వల్ల ఏ వ్యక్తికి కీడు జరగకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉండబోతుందని చెప్పుకోవాలి. అయితే మీరు దూర ప్రయాణాలు చేస్తున్న వారైనా, లేకపోతే ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు ప్రయాణాలు చేస్తున్న వారైనా సరే, మీరు ప్రయాణం చేసే చోట ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త స్నేహబంధంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారితో మీ యొక్క పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే బంధువుల యొక్క శుభకార్యాలకి మీరు హాజరయ్యే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. కుటుంబ సమేతంగా బంధువుల ఇళ్లలో శుభకార్యాలకి హాజరవుతారు. అలాగే వివాహం కోసం కుంభరాశి వారి యొక్క ఇంట్లో ఎవరైతే ఎదురు చూస్తున్నారో, అంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల్లో వివాహానికి సంబంధించి ఒక మంచి సంబంధం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు మీడియేటర్స్ ద్వారా వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే కుటుంబ సభ్యులతో ఈ రోజు కొంత ఎక్కువగా సమయాన్ని అయితే గడపగలుగుతారు. చాలా రోజులుగా బిజీ షెడ్యూల్ కారణంగా వారితో సమయాన్ని మీరు గడపలేకపోతున్నారు. ఈ రోజు దినఫలాల్లో వారితో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలైతే మీకు కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా మీకు ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ప్రతికూలతలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుణ్ణి నిందించకూడదు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. కనకధార స్తోత్రం పఠించండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను సేవించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి, కుంభరాశి వారికి జనవరి 9వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల గురించి కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.